చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాననేటువంటి అనుభూతి నాకు కలిగించినటువంటి చలపతిరావు గారికి ఆయన చిన్న వయసు శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సినిమా గురించి ఏమీ తెలియదు, కానీ చలపతిరావు గారిని నమ్మి సొమ్ము పెట్టి ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి ఆ ప్రొడ్యూసర్స్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక బాధ్యత ప్రేక్షక దేవుళ్ళది, మీడియా మిత్రులది. మీడియా మిత్రులు స్పందించి ప్రేక్షక దేవుళ్ళ ముందుకు ఈ సినిమాని తీసుకెళ్ళగలిగితే, వాళ్ళు స్పందించి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే ఆ డబ్బులు కనుక ప్రొడ్యూసర్ వచ్చి నష్టాలు లేకుండా వాళ్ళకి లాభాలు కలిగితే మరొక ప్రాజెక్ట్ చేసి మళ్ళీ ఇదే ప్రసాద్ ల్యాబ్లో మనమందరం కలిసి ముచ్చటించుకోవడానికి అవకాశం కలుగుతుందని మాత్రం నేను ప్రగాఢంగా సంతోషంగా తెలియజేస్తున్నాను. మరొకసారి మరి ఎందుకంటే ఎక్కువగా చాలామంది ఉన్నారు మిత్రులు మాట్లాడవలసిన వాళ్ళు, విషయం అందరికీ తెలుసు కాబట్టి ఇంకొకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ బస్ స్టాప్ కోటేశ్వరం. మూవీలో అందరూ నవ్వుతారండి, అందరూ నవ్విస్తారు. ఈ మూవీ మొత్తంలో కొంచెం సీరియస్గా సటిల్గా ఉండేది నా ఒక్క క్యారెక్టరే అనుకుంటా. అవును కదా. సో నాకు చలపతి గారి క్యారెక్టర్ చెప్పినప్పుడు నేనన్నా సార్ సెన్సిటివ్ టాపిక్ ఏమో కదా అని అనుకున్నాను. బట్ ద వే మీరు తీసుకొచ్చిన విధానం చాలా చాలా బాగుంది. అండ్ టీజర్ చూసిన తర్వాత అండ్ దిస్ ఇస్ లైక్ ఆల్ ద బెస్ట్. మాకు కూడా మనందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలండి. టీజర్ లాంచ్లో కాదు, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడతాను, అప్పుడు చెప్తాను చెప్పాల్సినవని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నించున్నానంటే ది మెయిన్ రీజన్ చలపతి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆదిత్య సార్ థ్యాంక్ యూ. నా ఇంకో మూవీకి కూడా సరే వచ్చారు ప్రమోషన్కి. సో మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చిన వాళ్ళం మేము. మాలాంటి వాళ్ళని మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. సో థ్యాంక్ యూ. ఈ మధ్య సినిమాలన్నీ లైక్ తెలంగాణ స్లాంగ్ అది ఇది అన్నీ వచ్చేస్తుంది. ఒకప్పుడు సినిమాలంటే శ్రీకాకుళం స్లాంగ్ అది ఇది ఉంటుండే. బట్ చాలా ఇయర్స్ తర్వాత ఏమనిపించింది అంటే గోదావరి స్లాంగ్ వచ్చింది. అండ్ స్టోరీ వినగానే ఎప్పుడైతే నరేట్ చేశారో అప్పుడు వినగానే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ అయ్యాయి. నాకు అస్సలు రాదు, ఆ స్లాంగ్ అస్సలు రాదు. ప్రాపర్ వచ్చేసి హైదరాబాద్. సో అసలు గోదావరి స్లాంగ్ అనేది అసలు రాదు. నేను ఫస్ట్ నరేట్ చేయగానే సార్ కష్టం సార్ నాకు అది రాదు అని చెప్తే, అమ్మ నేను చూసుకుంటాను, నేను చెప్పించుకుంటాను ప్రతి ఒక్క డైలాగ్ అని చెప్పేసి ఏదైతే చెప్పారో స్టార్టింగ్లో అలానే చేశారు. అండ్ మా రైటర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కో యాక్టర్స్ అందరూ ఎంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఉండే అంటే చాలా బాగుండే. అండ్ వీళ్ళంతా ఒక టీమ్ లాగా అయితే ఎప్పుడు అనుకోలేదు. డే ఫస్ట్ నుండి డే లాస్ట్ వరకు అందరూ ఒక ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ చాలా మంచి ఫ్యామిలీ మెంబర్ లా ఉండే. కిషోర్ సార్ వండర్ఫుల్ ఫ్రేమ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దీంట్లో సాంగ్స్ ఉన్నాయి, మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 2 సినిమాలు చేశాను, అల్లంత దూరాన అండ్ కళాభోష్కులు. అండ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఈ సినిమా తర్వాత వెంటనే వీఆర్ గోయింగ్ టు వర్క్ అగైన్. అండ్ చెప్పేశారు. సో అండ్ ఈ ఫిలిం ప్రతి అప్డేట్ కూడా నాకు అన్నీ చెప్తూనే ఉంటారు. నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్లో చలపతి పోల గారు నాకు చాలా చాలా ఇష్టం. అండ్ టీం అందరూ కూడా అందరూ నా పాత టీమే. సో ఉన్నారు మన రైటర్ గారు కావచ్చు, ఎడిటర్ గారు కావచ్చు, అందరూ డిఓపి గారు కొంచెం కొత్తగా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు టీంలోకి. సో ఎవ్రీవన్ ఆర్ చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ అందరూ మంచి వర్క్ చేస్తారు అండ్ చాలా కష్టపడతారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఐ రియలీ అడ్మైర్, చాలా చాలా ఇష్టం. అండ్ ఈ సినిమా 100% గట్టిగా కొట్టాలి, పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ మా సినిమా కూడా తర్వాత నెక్స్ట్ ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ అనేటువంటి టైటిల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ అలాగా మంచి హిట్ సెంటిమెంట్ అది. అలాగే ఈ డాక్టర్ గారికి బాగా ప్రాక్టీస్ కూడా బాగున్నట్టుంది, పబ్లిక్ ఫుల్గా వచ్చేసారు. సో ఇది థియేటర్లు కూడా నిండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది ఉంది. తీసుకున్నది ఆండ్రాలజిస్టు, సెక్సాలజిస్టు డాక్టరు. అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి హాస్యంలో ప్రమాదము రెండూ ఉంటాయి. హద్దులు దాటితే సభ్యతకి మధ్య, హాస్యానికి అపహాస్యానికి మధ్య ఒక సన్నటి గీత ఉంటుంది. ఆ గీత హద్దు దాటకపోతే ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది, లేదనుకుంటే యూత్కు మాత్రమే సరిపోయే ఎంటర్టైన్ అవుతుంది. అదేంటి అనేటువంటిది డైరెక్టర్ తన స్పీచ్లో చెప్తారు. ఎందుకంటే ఇలాంటి ఎంటర్టైనింగ్ సినిమాలు అనేటువంటి థియేటర్లు ఒకప్పుడు
ఎంతో గొప్పగా ఎలాంటి అపహాస్యానికి అవకాశం లేకుండా మన జంధ్యాల గారు కానీ మన ఈవీవి సత్యనారాయణ గారు కానీ వీళ్ళందరూ చాలా చక్కని ఎంటర్టైనర్స్ ఇచ్చారు. అలాంటి కోవలో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా నిర్మాతలు ఫస్ట్ అభినందించాల్సింది. నేను ఎప్పుడైనా సరే ఇలాంటి సభల్లో పాల్గొన్నప్పుడు నేను ముందుగా అభినందించేది నిర్మాతల్ని. ఈ నిర్మాతలకి నిజంగా ఇందాక మన కోటేశ్వరరావు గారు చెప్పారు, ఈ సినిమా గురించి ఏమీ తెలియదు అని చెప్పి. నిజంగా ఏమీ తెలియదు. సినిమా ఇండస్ట్రీలో మంచి చేసేవాడు చెడుగా కనిపిస్తాడు, చెడు చేసేవాడు మంచిగా కనిపిస్తాడు. ఇక్కడ ఈ ఇండస్ట్రీ పట్ల ఉండేటువంటి వ్యామోహంతో, ఆశతో, లేకపోతే డబ్బులు సంపాదించడం ఆశ కాదు. సినిమా అనేటువంటిది ఒక గ్లామర్, సినిమా అనేటువంటిది ఒక పిచ్చి, సినిమా అనేటువంటి దాని మీద ప్రేమ, ఆ అవగాహన దాంతో వస్తారు తప్ప సినిమా నిర్మాణానికి సంబంధించిన అవగాహన లేకుండా వస్తారు. అలాంటి వాళ్ళు వచ్చి ఎలాంటి వాళ్ళ చేతిలో పడ్డారో, ఎలాంటి వాళ్ళు వీళ్ళని గట్టున పడేయగలగటం, ఈ సినిమా ద్వారా కోట్లు సంపాదించాలనే ఆశ వీళ్ళకుండదు. కానీ రేపటి రోజు ఈ సినిమా సక్సెస్ అయితే మరో సినిమా తీయటానికి అవసరమైన ఆర్థిక వనరులు, మానసికమైనటువంటి ధైర్యం అనేటువంటిది చేకూరుతుంది. కాబట్టి నిర్మాత గారు, ఐ ఫస్ట్ కంగ్రాచులేట్ యూ మేడం, మీకు మంచి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది ఎంటైర్ యూనిట్ చలపతి గతంలో కూడా చాలా మంచి కాన్సెప్ట్స్తో సినిమాలు చేశాడు, వండర్ఫుల్ డైరెక్టర్. ముఖ్యంగా ఈ సినిమాలో కట్టింగ్ ఎంత ఫాస్ట్ కట్టింగ్ అంటే అదే నేను ఇందాక చెప్పింది, ఈవీ సత్యనారాయణ గారు, జంధ్యాల గారు లాంటి సినిమాల్లో కనిపించినటువంటి ఫాస్ట్ కట్టింగ్ కనిపించింది టీజర్లో. అలాంటి ఒక మంచి ఎంటర్టైన్తో వస్తున్నటువంటి చలపతికి, ద ఎంటైర్ యూనిట్కి, ద హీరోస్ కంగ్రాచులేషన్స్ అండ్ ద బ్యూటిఫుల్ బోత్ హీరోయిన్స్, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. చెప్పాలంటే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది, కానీ ముందే కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే మన బ్రహ్మానందం గారు అన్నట్టు ఎవరైనా పేపర్ తీసుకొచ్చి స్పీచ్ ఇస్తే ఇంత టైం పట్టుద్ది అనుకోవచ్చు, కానీ నాకు పేపర్ లేదు, బుక్ లేదు, మాట్లాడుతుంటే తొందరగానే ముగిస్తాను. ముందు ఈ సినిమా స్టార్ట్ అవడానికి మెయిన్ కారణం మా హీరో గారు స్కందా గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన ట్రిపుల్ ఏ మాల్కి వచ్చి కలిశారు. ఆ రోజే నేను ఫిక్స్ అయ్యాను, ఈయన మంచి హీరోగా ఎంట్రీ ఇవ్వాలి, ఈయనకి మంచి ఒక తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఈయనకంటూ ఒక స్థాయిని క్రియేట్ చేయాలి, నాకు తెలిసినంతలో ఈయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అప్పుడే అనుకున్నాను. ఆయన మేడం గారు ఇద్దరు కలిసి ఈ సినిమాని ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా షూటింగ్లో భయం అనేది లేకుండా హ్యాపీగా నా వర్క్ నేను చేసుకున్నాను. ఎందుకంటే ప్రతి టెక్నీషియను, లైట్ ఆఫీసర్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరూ హ్యాపీగా వర్క్ చేసిన సినిమా మన డాక్టర్ బాబే సినిమా. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆ రోజే వచ్చాయి. ఎందుకంటే ఎవరికి చిన్న ఫుడ్ దగ్గర నుంచి, బెడ్ దగ్గర నుంచి ఎవరికి, ఎందుకంటే మేము ఆచంట లోకల్ ఏరియాలోకి వెళ్ళాము, అక్కడ కూడా ఏ కొరత లేకుండా మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు. అలాగే ఈ సినిమా మీకు ఫస్ట్ హీరో గారు పరిచయం అయిన తర్వాత కథ లేదు. ఈ కథని నేను ఒక చిన్న లైన్ కన్నప్పుడు మా రైటర్ ఆర్కే చూడడానికి సైలెంట్గా ఉంటాడు, రూమ్కి వెళ్ళిన తర్వాత నాకు బాగా చెప్తారు. రైటర్ మంచి బాగా స్టోరీని డెవలప్ చేశారు. మీరు చూసే టీజర్లో ఒక 1 minute అసలు సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు. ఇంకా సినిమా చూస్తే మీరు ప్రతి సీను కూడా ఎంటర్టైన్ అవుతారు. నవ్వకుండా థియేటర్ నుంచి ఎవరు బయటకు రారు, ఇది మటుకు పక్క. నవ్వకుండా ఎవరు రారు. అలాగే ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు దీన్ని మనం ఎడ్యుకేషన్ చేసేటప్పుడు ఒక చిన్న లేయరు, మన ప్రభు సార్ అన్నట్టు ఎక్కడైనా తప్పితే ప్రమాదం అవుద్దేమో అని అనుకున్నాము. కానీ స్క్రీన్ ఆర్డర్లో కానీ ఇది ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు, ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని చూడొచ్చు సినిమా. లాస్ట్లో ఎంత నవ్వుతారో ఆ లాస్ట్లో చిన్న కన్నీటి చెమ్మతోటి బయటికి వెళ్తారు. ఒక మంచి హ్యాపీ సినిమా చూసినట్టు. నేను కూడా నా కెరియర్లో బెస్ట్ సినిమా అవుద్దని నేను అనుకుంటున్నాను. పక్కాగా మంచి కాన్సెప్ట్, మీరు అందరూ కూడా థియేటర్లకు వచ్చి చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే, అంటే మా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ గురించి చెప్తాం. ఇండస్ట్రీలో పెద్ద సినిమా, బ్యాక్గ్రౌండ్ ఉండే సినిమా, చిన్న సినిమా, 3 సినిమాలు అయ్యాయి. ఒకప్పుడు పెద్ద సినిమా ఉండేది, తర్వాత చిన్న సినిమా ఉండేది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్, చిన్న సినిమాకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే అది ఏ స్థాయికి వెళ్తుందో తెలుసు. ఇప్పుడు ఈ సినిమాకి ఇక్కడికి ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మన సినిమా స్థాయి తెలుసు. అట్లాగే ఈ చిన్న సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా మీదే. ఎందుకంటే మేము రోజు మీ మధ్యలోనే తిరుగుతూ ఉంటాము. మేము కూడా సినిమా చేసి ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ప్లీజ్ బ్రదర్, మీ అందరికి కూడా ఒక డైరెక్టర్గా కాకుండా ఒక ఫ్రెండ్గా పాదాభివందనం. మీరు అందరూ కూడా ఈ సినిమాని కొంచెం జనాల వరకు తీసుకెళ్ళండి. మంచి సినిమాని చూసిన ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అయి బయటకు వస్తారు. ఎందుకంటే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాది ఎంత బాధ్యత, మీది అంతే బాధ్యత ఉంది. అలాగే ఈ సినిమా ఇంత బాగా రావడానికి, నేను అనుకున్న షెడ్యూల్ టైం కన్నా తక్కువ రోజుల్లో అవ్వడానికి ముఖ్య కారణం
మా డిఓపి గారు కిషోర్ అన్న అనే ఒక్కసారి ఉంటున్నా. వీళ్ళు లేకపోతే ఈ సినిమా అదే సినిమాకి రెండు కళ్ళు అంటారు కదా, అలాగే అన్నయ్య లేకపోతే ఈ సినిమా ఇంత తొందరగా అయ్యేది కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. అన్నయ్య పెద్ద సినిమాలు చేస్తూ అలాగే బాంబేలో చేస్తూ బిజీగా ఉండి కూడా మా సినిమా కాన్సెప్ట్ నాకు చెప్పుకున్నందుకు కిషోర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. నీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉంటుంది. అలాగే మా ఆర్టిస్టులు శివ అండ్ కంచి యలమంచిలి ఈ సినిమా స్టార్ట్ అవడానికి ఈయన ముఖ్య పాత్ర వహించారు. పాపం హీరో గారి పక్కనే ఉండి అన్నీ చూసుకొని జాగ్రత్తగా, అంటే ఈ నా దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఈయనే. కంచి యలమంచిలికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాజు కనకాల గారు రాలేకపోయారు, బట్ ఈ సినిమా కథ విన్న వెంటనే ఆయనే వెనకుండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించారు. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఆయన మీద షూట్ చేయడం జరిగింది. రాజు కనకాల గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారు అందరికీ తెలుసు, ప్రతి సినిమాలో ఆయనే కనపడుతున్నారు. రాజు సార్కి థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరినీ అసలు జనరల్గా ఇంతమంది కొత్త వాళ్ళు, ఇంత యంగ్ టాలెంట్ ఉండగా ఎన్నో ఏళ్ళుగా మన అందరినీ అలరిస్తున్న ఒక లెజెండరీ యాక్టర్ అలీ గారు వీళ్ళ టాలెంట్ నమ్మి నేను చేస్తానని ధైర్యంగా చెప్పినందుకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే చాలామంది కొత్త సినిమాల్లో సీనియర్లు నటించడానికి భయపడతారంటే సరిగ్గా తీస్తారో తీరని, కానీ అలీ గారు లాంటి సీనియర్లు యాక్ట్ చేయటం వల్లే వీళ్ళకి ఆ క్రాఫ్ట్ తెలుస్తుంది. అది మీతో కలిసి పనిచేస్తే వచ్చే డిసిప్లిన్, మీరు చూసిన లెగసీ నెక్స్ట్ తరాలకి కంటిన్యూ అవ్వాలంటే డెఫినెట్గా మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి సార్. అండ్ వీళ్ళతో పోటీ పడుతూ కూడా అందరికంటే ఎక్కువ మీరే నవ్వించారు. నేను మీరు రాగానే చెప్పాను సార్, డెఫినెట్గా మీకు చాలా ఛాలెంజ్ అలీ గారిని ఆయన ఉన్న సీన్లో చేయటం అన్నది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇందాకే మన ప్రభు గారును సురేష్ కొండేటి గారు చెప్పారు, శాంతి గారు చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్తుండేవాడిని ఏవిఎస్ గారి కోసం. మీరు మళ్ళీ సినిమాల్లో కంబ్యాక్ రావటము, వాళ్ళు నిర్ణయించుకోవటం నిజంగా చాలా మంచి విషయం అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, వెల్కమ్. ఆవిడ సీరియల్స్లో చాలా పాపులర్, బట్ సినిమాలు కూడా మీరు కంటిన్యూ చేయటం అన్నది చాలా బాగుంటుంది. అండ్ ప్రొడ్యూసర్స్, ఇవాళ మన హాల్ ఎలాగైతే ఫ్రీగా నిండిందో టికెట్ కొని కూడా ఇంతకంటే బాగా నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని అంతటిని తన భుజాల మీద వేసుకుని ఇది నా సినిమా అని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ప్రతిదీ ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారండి. హార్డ్ వర్క్, డెడికేషన్. ఒక పని రాక్షసుడు అన్నమాట ఈయన. లంచ్ టైం అయింది అలా ఉండదు, చేసేద్దాం అంతే. అలాగే టీం కూడా చాలా సపోర్ట్ చేశారు దానికి. టీం అందరూ కూడా దానికి సపోర్ట్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కాంబినేషన్లో ఇంకా చాలా సినిమాలు చేయాలి. ఒక మంచి కథను అయితే అందించారండి, చాలా మంచి కథ ఇది. మీరన్నట్టే ఇది ఒక సెన్సిటివ్ పాయింటే, చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ అంతకంటే జాగ్రత్తగా చేసాం, చాలా జాగ్రత్తగా చేసాం. అయితే మీరు టీజర్ చూసి ఏదనుకోవచ్చు ఇది యూత్ సినిమా అని. లేదు, కంప్లీట్గా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది. అందరూ హ్యాపీగా నవ్వుకుంటారండి. సినిమాలో 85% నవ్వుకుంటారు. 15 minutes కళ్ళంపటి నీళ్ళు వస్తాయి. అంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ముగ్గురిని తలుచుకుంటారు. మన పెద్దవాళ్ళు అన్నారు, ఈవి సత్యనారాయణ గారు, జంజాల గారు, వంశీ గారు, వీళ్ళు ముగ్గురు గుర్తు వస్తారండి. అంటే ఇదేదో మా సినిమా అని మేము చెప్పుకోవట్లేదు, మీరే చెప్తారు ఈ మాట. నేను ఒక ఆర్టిస్ట్గానే చేశాను ఇందులో, హీరో అని నేను ఫీల్ అవ్వట్లేదు. నేను ఒక జస్ట్ ఆర్టిస్ట్ అంతే. వీళ్ళందరితో పాటు నేను ఒక ఆర్టిస్ట్ అంతే. ఈ సినిమాకి హీరో ఎవరంటే కథ. ఈ సినిమాకి హీరో అసలైంది కథే. కథ నిలబెట్టింది ఈ సినిమాని. మీరు అందరూ 100% మీరు ఆదరిస్తారండి ఈ సినిమాని. ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. సెన్సిటివ్ పాయింట్ కదా అని మీరు అనుకోవచ్చు. చాలా 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 జాగ్రత్తగా మా డైరెక్టర్ గారు అద్భుతంగా చేశారు. నో డౌట్ అండి, మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంకా మా డైరెక్టర్ గారు ఈ సినిమా నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు, ఈ లైన్ చెప్పినప్పుడు నేను కొంచెం డౌట్ పడ్డాను. నన్ను యాక్సెప్ట్ చేస్తారు అసలు, జనాలందరూ నన్ను ఏమన్నా ట్రోల్ చేస్తారేమో, ఇంకోటి అనుకుంటారేమో అనుకున్నాను. కానీ లేదండి, నేను ఈ సినిమా చూశాను కదా, చూసిన తర్వాత ఒక మంచి సినిమా చేశాను, మంచి డెసిషన్ తీసుకున్నాను అని అనిపించింది నాకు. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అద్భుతమైన చాలా మంచి డైరెక్టర్ అండి. ఆయన 6 o'clock స్టార్ట్ చేశారంటే ఇంకా మళ్ళీ 6 వరకు ఆగదు.
నాకు చెప్పిన షెడ్యూల్ చాలా ఎక్కువ టైం చెప్పారు, ఎక్కువ రోజులు చెప్పారు, కానీ చాలా స్పీడ్గా అయిపోయింది, కూల్గా అయిపోయింది. మళ్ళీ ఎక్కడ కూడా చిన్న సీన్ మిస్ అవ్వాలా. లేదు సార్, లేదు, అద్భుతంగా చేశారు అందరూ కూడా. అలాగే నా ఫస్ట్ సినిమాకి ఇంత మంచి నటీనటులతో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇందులో రాజీవ్ కనకాల గారు ఉన్నారు, శాంతి మేడం ఉన్నారు, కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఇంకా మన శివ ఆలీ గారు. అసలు ఆ ఆలీ గారు నేను చూసినప్పుడు ఎప్పటికన్నా ఒక సినిమా చేస్తానా అనుకున్నాను, చేసేసాను. థ్యాంక్ యూ సార్ ఆలీ గారు. ఇంకా రాజీవ్ కనకాల గారు, మన శాంతి మేడం అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. శివ కమెడియన్ శివ చాలా బాగా చేశాడు. మన కామేష్ గారు కూడా. ఇంత మంచి యాక్టర్స్తో చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నాకు మంచి అవకాశం దొరికింది. నాలో టాలెంట్ ఉంది కాబట్టి ఒక కొత్తడికి అవకాశం ఇవ్వాలని నన్ను పిలిచి నాకు ఆ వేషం ఇచ్చారు. ఆ సినిమా తర్వాత నాకు అవార్డు రావడం, ఆ తర్వాత నేను చైల్డ్ ఆర్టిస్ట్గా 150 నుంచి 170 ఫిలిమ్స్ చేసిన తర్వాత అటు ఇటు కాని వయసులో ఏం చేయాలి, ఇండస్ట్రీలో ఉండాలా, వెళ్ళిపోవాలా అనుకున్న టైంలో రామానాయుడు గారు ప్రేమ ఖైదీ అనే సినిమాలో అది పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద బ్యానరు, కొత్త డైరెక్టర్కి అంటే ఈవి సత్యనారాయణ గారికి అవకాశం ఇచ్చి, అలాగే హరీష్ హీరోగా, మాలాశ్రీ హీరోయిన్గా, అప్పుడు ఎవరు తెలియదు ఆంధ్రప్రదేశ్లో. మేబీ హరీష్ చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుసు, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుసు, మాలాశ్రీ అప్పుడే కొత్త హీరోయిన్ అమ్మాయి కర్ణాటక నుంచి వచ్చి, తర్వాత ఈవి సత్యనారాయణ గారు కొత్తోడు. మరి అనుకుంటే ఆ కొత్తోడికి అవకాశం ఇవ్వకూడదు. మరి ఆ సినిమా ఆయన బ్యానర్లో చిన్న సినిమా పెద్ద హిట్. సో ఈ రోజున చలపతి మేబీ కొత్త అవ్వచ్చు, 2-3 హిట్లు ఇస్తే ఈజ్ ఎ బికమ్ ఏ టాప్ డైరెక్టర్. అండ్ అలాగే మన డాక్టర్ బాబు, కండలు తిరిగిన డాక్టర్ బాబు, పుసుగ్గానే ఏమైనా అడిగితే కొడతాడా అన్నట్టు ఉంటుంది పేషెంట్లు. ఏం లేదు సార్, ఒంట్లో బాగాలేదు, కొద్దిగా ట్యాబ్లెట్ ఏమన్నా అంటే మీకు తీసుకో అన్నాడు అనుకోండి, అలాగే సార్ అనేసి వెళ్ళిపోతాడు తప్ప క్వశ్చన్ చేయడు. అలా ఉంటాడు మనిషి. అండ్ తర్వాత తను షూటింగ్లో చూశాను నేను, మంచి టైమింగు. అండ్ కొత్త వాళ్ళలాగా ఎక్కడ కూడా నేను సీనియర్తో చేస్తున్నాను అన్న ఫీలింగ్ అలాగా చూపించలేదు. అండ్ మన డాక్టర్ బాబు ఎస్, ఎందుకంటే పల్లెటూరులో ఇప్పుడు కూడా మన డాక్టర్ బాబే అంటారు తప్ప డాక్టరు అని అనరు. సో అట్టాగా ఆ టైటిల్ని తీసుకొని తను సినిమా చేయటం. అండ్ అలాగే చలపతి ఏం కావాలో అది చేయించుకున్నాడు. అండ్ అలాగే మిగతా ఆర్టిస్ట్ విషయాల్లో కూడా తను చాలా జాగ్రత్తగా ఉంటాడు. అండ్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి పెద్ద హిట్ అవ్వాలని, అలాగే ఈ బ్యానర్కి ఒక పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్ మళ్ళీ సినిమా తీస్తాడు, మళ్ళీ టెక్నీషియన్స్ బాగుంటారు, మళ్ళీ ఆ నిర్మాతకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. 1 కాదు 2 సినిమాలు తీస్తే ఎంటైర్ టెక్నీషియన్స్ ఒక 3 నెలలు 5 వేళ్ళు వాళ్ళ నోట్లోకి వెళ్తాయి. సో అందుకోసం చిన్న సినిమాల్ని బతికించండి, ఎంకరేజ్ చేయండి, అండ్ థియేటర్లోకి వెళ్ళి ఈ సినిమాలు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.